హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడ ఇండోర్ స్టేడియంలో అలైవ్ పేరిట రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. రోడ్డు భద్రతపై పోస్టర్ క్యాలెండర్ను మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వాహనంపై చలాన్ పడ్డ వెంటనే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్టవ్వాలన్నారు. వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించడానికి వచ్చినప్పుడే బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకోవాలన్నారు. చలాన్ పడ్డ వెంటనే ఆటోమేటిక్గా డబ్బులు అకౌంట్ నుంచి కట్టవ్వాలన్నారు. దీనికోసం బ్యాంకులతో సమన్వయం చేసుకోవాలని పోలీసులకు సూచించారు. పోలీసులు ట్రాఫిక్ ఫైన్లు వేస్తున్నారనైతే ఏడాదికి ఓసారి డిస్కౌంట్లిస్తున్నారని సీఎం అన్నారు. డిస్కౌంట్లు ఇవ్వొద్దని సూచించారు. ప్రమాదాలు నివారించడానికి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. డ్రంకన్ డ్రైవ్ అతి వేగంగా నడిపేవారిని నియంత్రించడానికి చర్యలు చేపట్టాలని సూచించారు. చలాన్లు విధించడం కాదు, ట్రాఫిక్ ఉల్లంఘనలను నియంత్రించాలన్నారు. ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించాలని సూచించారు. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ను బలోపేతం చేస్తామని సీఎం తెలిపారు. డీజీ అడిషనల్ డీజీ స్థాయి అధికారిని నియమించి పర్యవేక్షించేలా చర్యలు చేపడతామన్నారు. రోడ్డు ప్రమాదాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నిమిషానికో రోడ్డు ప్రమాదం జరుగుతోందని 3 నిమిషాలకు ఓ ప్రాణం పోతుందన్నారు. మైనర్లకు బండ్లు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు ఆయన సూచించారు. డీజీపీబీ ఐపీఎస్ గారు, అలాగే వికాస్ సీనియర్ ఐఏఎస్ ఆఫ్ స్పెషల్ సిఎస్ గారు, డాక్టర్ కె ఇలంబర్తి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు, డాక్టర్ జలాలం బిర్హాను తఫేసి, వెల్కమ్ సార్. సార్ డాక్టర్ జలాలం జీ, సార్ ప్లీజ్ కమ్ ఆన్ టు డాష్. హీ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక యూనిట్స్ ఆఫ్ యాక్టివిటీస్. మా తెలంగాణ పోలీస్ చేపడుతున్న కార్యక్రమాల్లో చాలా